యానాది గారు చెప్పండి, రాజకీయ పాలన, రాయలసీమ ఫ్యాక్షనిజం ఏంటి? మాటలేంటి? 7 నెలలు అన్ని బ్రహ్మాండంగా చేసాం 7 నెలల్లో అని చెప్పమంటున్నారంట. ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారు మాటలు తీరు ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ గురించి మాట్లాడడం అంటే అది వాస్తవం. ఎందుకంటే ఆయన ముసుగేసుకుంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్. రాజకీయాలలో ఏదాన్నైనా ఆయన చేతికి అంటుకోకుండా చేసేటటువంటి మనస్తత్వం. దాన్ని ఇప్పుడు వరకు ముసుగేసుకున్నాడు, ఇప్పుడు ముసుగు తీసేసి బయటికి చెప్పడం జరిగింది. అంతేగాని పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఈ వయసులో ఇంత పెద్ద మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ ని ప్రోత్సహించడము, ఇప్పుడు వరకైతే రెడ్ బుక్ పరిపాలన అనే ఇప్పటికే ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినాము, అదే జరుగుతుంది. దాన్ని మళ్ళా ఇప్పుడు కేవలం నేను రాజకీయ పరిపాలన చేస్తాను, ఒకరిని చంపితే నలుగురిలో ఒకరు చంపడం కాదు, మీరు ఒకరిని చంపింటే మేము ఆ నలుగురిని చంపుతాం అనేటటువంటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసినటువంటి తప్పులన్నిటిలో కూడా ఎప్పుడు కోర్టులను, పోలీసులు, వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఆయన లోపల పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ మొన్న ఆయన పాపాలన్నీ పండి 50 రోజులు జైల్లో ఉండడము, ఆయన గంటకు 3 కోట్లు ఇచ్చినా గానీ బెయిల్ పెట్టుకునే కనీసం బెయిల్ కూడా రానటువంటి తప్పిదం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను ఇన్ని చేసినా గానీ నన్ను జైలుకు పంపినటువంటి పరిస్థితుల్లో నేను చేసిన పాపాలు తెలిసిపోయి జైలుకు పంపించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్షన్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం బయటికి తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో చిన్న చిన్న కార్యకర్తలు కొందరినే ఇబ్బంది పెట్టడం జరిగింది. అందరిపైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడము, వాళ్ళను బెదిరించేసి వాళ్ళ ద్వారా ఇంకా ఒక 10 మంది పేర్లు చెప్పించడము, పార్టీ ఆఫీసులో ఒక సెల్ మాదిరి పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరి దగ్గర మీరు కేసులు పెడితేనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రతి సమస్యను పోయిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా కేసులు పెట్టించారు. ఇప్పుడు అది సరిపోక ఇప్పుడు నాయకుల పైన, పెద్ద పెద్ద నాయకుల పైన కూడా ఫ్యాక్షన్ నడపాలనేటటువంటి ఆలోచనతో కేవలం చంద్రబాబు నాయుడు గారు బయటపడేసి ఓపెన్ గా ఫ్యాక్షన్ రాజకీయాలు, రాయలసీమ ఫ్యాక్షన్. అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నది వాస్తవమే. కానీ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఇద్దరు అపోజిషన్ లీడర్స్ కూడా కూర్చోబెట్టి ఫ్యాక్షన్ కాదు, మనం ఫ్యాక్షన్ అభివృద్ధి ముఖ్యమని ఫ్యాక్షన్ నిర్మూలించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి ఫ్యాక్షన్ అనేది లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా ఫ్యాక్షన్ బయటికి తీసుకొచ్చి, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈయన సంక్షేమ పథకాలు అడగడము, అభివృద్ధి చేయడం లేదు. మొత్తం తీసుకొచ్చిన అప్పులు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి నిధులు అన్ని కూడా తీసుకుపోయి కేవలం అమరావతి అభివృద్ధి తప్ప ఇంకెక్కడే కానీ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజలు మామూలు సామాన్యమైన బజార్లో పోతే అంగళ్ళలో కూడా అంటున్నారు. గతంలో అయితే నెలకొకటి ఏదో ఒక సంక్షేమ పథకం కింద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వ్యాపారస్తులకు వచ్చేసి ఇక్కడ గుడ్డలు కొనడం, సరుకులు కొనడం, ఏదో ఒకటి డబ్బు రొటేషన్ ఉండింది. ఈ రోజు ప్రజలు దివాలా తీశారు. అదే విధంగా ఈ రోజు వ్యాపార సంస్థలు కానీ ఏమి జరగడం లేదు. మరి ఇవన్నీ కూడా జనం లేకపోకుండా ఉండాలంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిపాలన తీసుకొచ్చేసి ఈ రోజు ఉన్నట్టుది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధిని మేము వ్యతిరేకించడం లే, నువ్వు కొత్తగా నిధులు తీసుకొచ్చి కొత్తగా తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ కానీ ఏమైనా డెవలప్ చేసి వదిలేసి రాయలసీమలో ఉన్నటువంటిది, ఇప్పుడు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అనేది, ఇప్పుడు ఆంధ్ర ప్రగతి బ్యాంక్ అనేది రాయలసీమ పుట్టుకతో వచ్చినటువంటి బ్యాంక్. దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి అమరావతిలో పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఇది లా యూనివర్సిటీ తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి అమరావతిలో. అంటే ఏంది మొత్తం రాష్ట్రం అంతా రాయలసీమ గానీ ఏదంటే ఎడారి చేయాలని అదే మీ పరిపాలన. మళ్ళా రాయలసీమ మీద ఫ్యాక్షన్ గురించి రాజకీయ పాలన కదా, రాజకీయ పాలన అంటే ఇవన్నీ భాగమే ఉంటుంది. రాజకీయ పాలన ఇప్పుడు మళ్ళా అదే ఆయన వాలంటీర్లకు ఆ రోజు 10,000 ఇస్తానన్నావు, అది అయిపోయింది. ఈ రోజు సచివాలయ ఎంప్లాయర్స్ అందరినీ ఎంప్లాయర్స్ లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అదే అయిపోయి సచివాలయ ఎంప్లాయర్స్ అందరినీ బాగా బ్రహ్మాండంగా చేసామని చెప్పమంటున్నాడంట ఆయన. బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఇంకోటి సంపద సృష్టిస్తాను అంటే ఇప్పుడు తీసుకొచ్చిన 1,00,20 కోట్ల అప్పులు అమరావతిలో బూడ్చి పంటేసి దాని ద్వారా బంగారు 1,000 రూపాయలు, 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు పండిస్తావా నువ్వు? అదే అభివృద్ధి. రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తే అభివృద్ధి కానీ ఒక అమరావతి అమరావతి మీద మళ్ళీ మాట్లాడదాం. ఆ ఇష్యూ మళ్ళీ మాట్లాడదాం. ప్రధానంగా ఏంటంటే రాయలసీమలో ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడవచ్చా అనేది నాకైతే బాగా అనిపించి, కొత్త ముఖ్యమంత్రి కాదు ఈయన, నేషనల్ పార్టీలో చేశాడు. ప్రసాద్ రెడ్డి గారు, కృష్ణయ్య గారు కడప, ఇంత రైట్. కృష్ణయ్య గారు కడప. కృష్ణయ్య గారు నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బాగా అందినాయింది. సేమ్ దట్ టైం ఏంటంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సరైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదండి. ప్రజలకి లేదా, ప్రజలకి అనుభవం అయింది కదా. ఇప్పుడు అప్పుడు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు.
మరి ఇప్పుడు జనం తిడుతున్నారంట చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. మరి అంటే అనుభవం అవుతుంది కదా, కానీ ఎలక్షన్ వచ్చేసరికి అట్రాక్ట్ అవడం వల్ల వచ్చిన సమస్య లేకపోతే ఈవీఎంల ప్రభ అనేది ఇంకా ఈ తేలే పరిస్థితి కనపడటం లేదు. సార్ ఈవీఎంల ప్రభావం ఉండొచ్చు అఫ్ కోర్స్, బట్ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రచారము వాళ్ళ కార్యకర్తలు అయినా చేసి ఉండొచ్చు, కానీ అసలు నాయకులు అనే వాళ్ళు బయటకు వచ్చేసి వస్తారులేండి, కంగారే ఉంది. ఇప్పుడు రాలా వస్తారు రఘుపతి గారు వచ్చి ఇక్కడ కూర్చోట్లా.